ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సిట్ బృందం రంగంలోకి దిగింది. నిన్న సాయంకాలమే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను సిట్ చీఫ్ వినీత్ కలిశారు. ఇక ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా చంద్రగిరి, పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో సిట్ బృందం పర్యటించనుంది. 14 మంది సభ్యులతో కూడిన బృందం 4 టీములుగా విడిపోయి పలు ప్రాంతాల్లో పరిశీలిస్తారు. అలాగే ఈరోజు రాత్రికి సిట్ బృందం నివేదికను తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సిట్ బృందం రంగంలోకి దిగింది. నిన్న సాయంకాలమే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను చీఫ్ వినీత్ కలిశారు. ఇక ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా చంద్రగిరి, పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో సిట్ బృందం పర్యటిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో ఏదైతే నియోజకవర్గాల్లో చోటు చేసుకుందో మొత్తం 5 నియోజకవర్గాల్లో కూడా ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలో చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో అలాగే చంద్రగిరి నియోజకవర్గం, అలాగే అనంతపురంలో తాడిపత్రి, పల్నాడు జిల్లాలో చూసుకుంటే కనుక 3 నియోజకవర్గాలు ఉన్నాయి. మాచర్ల, నరసరావుపేట, గురజాల ఈ 5 నియోజకవర్గాల్లో కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం జరిగింది. సీరియస్ అవడంతో పాటు కూడా రాష్ట్రంలో ఉన్న డీజీపీని అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇద్దరిని కూడా వ్యక్తిగతంగా హాజరై దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా తెలియజేసింది. దీనిపై కూడా వివరణ ఇవ్వడంతో కూడా చాలామంది సిఐలను, ఎస్ఐలతో పాటుగా ఎస్పీలను, డిఎస్పీలను సైతం కూడా కలెక్టర్ను కూడా మార్చిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీనిపై కూడా పూర్తిగా ఒక సిట్ విచారణ ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఈ సిట్కు సంబంధించి 14 మంది సభ్యులతో కూడా ఒక సిట్ సంబంధించిన టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీంను ఏర్పాటు చేసిన వెంటనే కూడా వినీత్ నేపథ్యంలో ఐపీఎస్ వినీత్ నేపథ్యంలో కూడా ఈ సిట్ని ఏర్పాటు చేయడం, వెంటనే ఆ డీజీపీని కలవడం కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాలను అక్కడి నుంచి కొన్ని వివరాలను సేకరించడం జరిగింది. స్వయంగా ఏవైతే నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ సిట్టు వెళ్ళబోతా ఉంది. ఇప్పటికే 4 బృందాలుగా కూడా సిట్టు ఏర్పడటం జరిగింది. 14 మంది 4 బృందాలుగా ఏర్పడటం కూడా ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడున్న సిచ్యువేషన్స్ను అబ్జర్వ్ చేయబోతా ఉన్నారు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఈ సంబంధించిన ఎన్ని కేసులు నమోదు చేశారు, ఏ సెక్షన్లు నమోదు చేశారనే దానిపై కూడా విచారణ జరగబోతా ఉన్నారు. అవసరమైతే కొన్ని సెక్షన్లు అదనంగా యాడ్ చేయబోతా ఉన్నారు, మరి సెక్షన్లు మార్చబోతా ఉన్నారు. ఎన్నింటిని కూడా మార్చి ఒక నివేదికను అయితే తయారు చేయబోతా ఉన్నారు. ఈ నివేదికను ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే అందించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో ఆ సిట్ బృందం కూడా పర్యటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. స్వయంగా ఏదైతే దాడి జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అక్కడున్న విచారణ మొత్తం కూడా నమోదు చేసుకోవడం, అక్కడున్న దానికి సంబంధించిన విచారణ వేగవంతం చేసుకోవడం, అలాగే నివేదికను రెడీ చేసి కేంద్ర ఎన్నికల సంఘాలకి చేయబోతా ఉన్నారు. రంగంలోకి దిగి ఏదైతే విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. పొద్దుటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మురళీధర్ హెచ్చరించారు. దాడులకు పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు. మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తర్వాత మా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏ పార్టీకి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను, కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారుల ఉత్తర్వులు పాటిస్తున్నాము. ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తున్నాము, తర్వాత వాళ్ళకి బైండ్ ఓవర్ చేయిస్తున్నాము. లేదంటే కూడా మా యొక్క పోలీస్ స్టైల్లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సంఘ విద్రోహానికి
గలాటాలు చేసేదానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మా యొక్క యాక్షన్ గట్టి